జయశంకర్ గారికి ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం, ఆయన ఎందుకు పిలుస్తున్నారు అన్నారంట. అలా అడిగిన వాళ్ళకి జయశంకర్ గారు కూడా అర్థం కాలేదు, నేను కూడా అర్థం కాలేదు. భావజాలం ఒకటే, అంతే కదా, ఇంకేముంది. ఈరోజు కొందరు మాట్లాడుతూ జయశంకర్ గారు ఉండుంటే తెలంగాణను చూసేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నాకు తమిళ్లో పుదుమై పిత్తన్ అని ఒక కవి రాసిన మాటలు నేను గుర్తొచ్చింది నాకు. ఒక గుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జనాలు దండం పెడుతూ నమస్కరిస్తుంటే పుదుమై పిత్తన్ ఒక అగ్గిపుల్లకి నమస్కారం చేశాడంట. ఎందుకని అడిగితే వెలిగే జ్యోతి కన్నా వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా.